ఏ పరీక్ష రాయని వారే ఉద్యోగాలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా వన్ టైం సెటిల్మెంట్ చేస్తానని హామీ ఇచ్చారు ఆయన. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన క్వాలిటేటివ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో మొదటిసారిగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ ఏడాది ఫీజు బకాయిలు లేకుండా చూస్తామని హామీనిచ్చారు. వన్ టైం సెటిల్మెంట్ బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నామన్నారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 1:50 రేషియోలో నియామకాలు ఉంటాయని, ఇప్పుడు కొందరు 1:100 నిష్పత్తిలో పిలవాలని కోరుతున్నారని అన్నారు. అలా చేయడానికి తమకు ఇబ్బంది లేదు కానీ కోర్టులో అభ్యంతరం చెబుతాయన్నారు రేవంత్ రెడ్డి. సేమ్ గైడ్ లైన్స్లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు 1:100 బిలో అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి 1% కూడా నష్టం లేదు, కష్టం లేదు. 1:50 బదులు 1:100 పిలవడానికి. కానీ 1:100 పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా 1:50 పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు 1:100 పిలుస్తాను నువ్వు రిజల్ట్ ఇస్తే నీ ఫండమెంటల్స్కి నువ్వు అగెనెస్ట్గా పోతున్నావు కాబట్టి కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ మొదటికి వస్తా 2011లో మొదలుపెట్టిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ 2024లో కూడా మనం కంప్లీట్ చేసుకోలేకపోయినాం. క్రిస్టల్ క్లియర్గా నోటిఫికేషన్ ఏమి ఇచ్చినో దాని ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ముందుకెళ్తున్నాము. ఏ పరీక్ష రాయని వాళ్లు ఉద్యోగాలు వాయిదా వెయ్యాలని దొంగ దీక్షలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల దీక్ష చేసిన ముగ్గురిలో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయలేదని అన్నారు. 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పెరిగిపోయింది. 2 ఏళ్ల నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కాలేదు, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు. అరే రామా, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు. 2 ఏళ్ల కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2 ఏళ్ల నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్లలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది. మేమేం సిలబస్ మార్చలేదే. నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను. ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ కి చట్టబద్ధతను కల్పిస్తామన్నారు. మార్చి నెలాఖరులోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన. ఇంతకుముందు 10 ఏళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేకపోతే పోలీస్, దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం. దాని చట్టబద్ధత చేస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా మిగిలిపోకూడదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను ఖచ్చితంగా నడపాలని ఆదేశించారు. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అటానమస్ హోదాని ఇస్తామన్నారు. కాంపిటీషన్ పక్క రాష్ట్రాలతో మాత్రమే కాదు, ప్రపంచంతోనూ పోటీ పడాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.